హాయ్, జై భీమ్, జై పూలే. మనకో ఛానల్ వచ్చిందండి, చూడండి. బిఎస్పి ఫర్ ఆంధ్రప్రదేశ్. ఈ ఛానల్ చూస్తున్నారు కదా, దీని లోగో ఇది. మన వాళ్ళందరికీ ఈ లోగోని పంపించండి, ఛానల్ లింక్ పంపించండి. సో పరంజ్యోతి గారు మనకి వీడియో ఉంది ఈ ఛానల్లో, వారి చేతుల మీదుగా మనం స్టార్ట్ చేశాం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం అందరం ఒకరికొకరు తెలియాలి. గ్రామ స్థాయి నాయకులు కానీ, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, ఆల్ స్టేట్ కమిటీ మెంబర్స్ ఒకరికి ఒకరు తెలియాలి. గత ఎన్నికల్లో మన వాళ్ళందరూ చాలా బాగా పనిచేశారు. అయితే ఎక్కడెక్కడ వాట్సాప్ గ్రూపుల్లో వీడియోస్ మనం పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు మనకు ఒక ఛానల్ వచ్చింది, బిఎస్పి ఫర్ ఆంధ్రప్రదేశ్. ఈ ఛానల్లో ఇటువంటి వీడియోస్ అన్ని ఫ్యూచర్లో మనం అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో జరిగేటువంటి బిఎస్పి యాక్టివిటీస్ మన సింపథైజర్స్కి, మనకి, అందరికీ తెలుస్తాయి. తెలిసినప్పుడు మనం అందరం కలిసికట్టుగా పనిచేయడానికి పనికి వస్తుంది. సో ఇదే మన ఛానల్, మనకి ఇదే TV9, ఇదే NTV, ఇదే ABN, ఇదే సాక్షి, ఇదే మన ఛానల్. మన ఛానల్ని మనమే దీన్ని పెంచుకోవాలి. మన పుట్టుకతోనే ఎట్లయితే మనం బహుజన్ సమాజ్ పార్టీలో సభ్యులం అయ్యాము, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రిప్షన్ కూడా మనదే కావాలి. మనం బహుజనులం, మరి రాష్ట్రంలో దాదాపుగా 3 కోట్ల పైగా ఉన్నాం. మరి 3 కోట్ల సబ్స్క్రిప్షన్స్ కనుక ఈ ఛానల్కి రాగలిగితే ప్రపంచంలోనే అతిపెద్ద ఛానల్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి, ఆ దృష్టితో చేయాలి. మీరు వీడియోలు చేయండి, మీ పార్టీ కార్యక్రమాల గురించి మీరు చేసే వీడియోలు అన్నిటినీ మన ఆఫీస్కి పంపండి, విజయవాడ ఆఫీస్కి. అక్కడి నుంచి అప్లోడ్ చేయటం జరుగుతుంది. అయితే దానికి ఒక కమిటీ ఉంటుంది, కమిటీ ఎగ్జామిన్ చేసి క్వాలిటీ వీడియోస్ని ఇందులో అప్లోడ్ చేస్తారు. సో మీది అప్లోడ్ కాలేదని నిరుత్సాహపడద్దు, పంపిస్తూ ఉండండి. వీడియోలు కూడా ఎలా తీయాలి, ఎలా చేయాలనేది కూడా మీకు కాలక్రమేణా ఈ ఛానల్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. సో ఈ ఛానల్ని మనం సద్వినియోగపరుచుకుందాం, మనం కమ్యూనికేషన్ పెంచుకుందాం. మనకి బయట ఛానల్స్ వాళ్ళు ప్రచారం ఎవరు, మన ప్రచారం మనమే నిర్వహించుకోవాలి. సోషల్ మీడియాయే నిజమైన మీడియా, మిగిలిన మీడియా నిజమైన మీడియా కాదు. అది ఒక పార్టీ మీడియా తయారైనవి కాబట్టి మనం ఈ మీడియాను వాడుకుందాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై పులే.